పన్నుల్లో 60% వాటా 7 రాష్ట్రాలకే. కేంద్ర పన్నుల్లో 60% వాటా 7 రాష్ట్రాలకే వెళ్తుంది. అందులో ఉత్తరప్రదేశ్ 18%, బీహార్ 10%లకు సింహభాగం దక్కుతోంది. తొలి 3 స్థానాల్లో ఉన్న యూపీ, బీహార్, మధ్యప్రదేశ్లకు కలిపి దాదాపు 36% వాటా వెళ్తుంది. తొలి 7 స్థానాల్లో ఉన్న పై 3 రాష్ట్రాలతో పాటు పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఒడిశాలకు కలిపి 7,75,242.02 కోట్లు వెళ్లనున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంజయ్ చౌదరి సోమవారం లోకసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా వెల్లడించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మార్చి 10వ తేదీ వరకు దేశంలోని 28 రాష్ట్రాలకు కలిపి కేంద్ర పన్నుల్లో వాటా కింద 12,86,885.44 కోట్ల పంపిణీ చేయగా, అందులో 7 రాష్ట్రాలకు 60%, మిగిలిన 21 రాష్ట్రాలకు కలిపి 40% దక్కినట్టు తేలింది. దక్షిణంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళలకు కలిపి 2,03,327.38 కోట్లు దక్కాయి. అంటే దాదాపు 15.79% అన్నమాట. యూపీకి ఒక్కదానికే వచ్చిన వాటా కంటే ఈ 5 రాష్ట్రాలకు 11.92% అంటే 27,527.24 కోట్లు తక్కువగా లభించింది. తమ రాష్ట్రాల్లో పన్ను వసూళ్లు అధికంగా జరుపుతున్నప్పటికీ కేంద్ర పన్నుల్లో వాటా మాత్రం ఉత్తరాదికి ఎక్కువ వెళ్తుందని దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆరోపిస్తున్న తరుణంలో కేంద్రం వెలువరించిన ఈ డేటా ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకునింది.